ఈ పైన ఉన్న లీవ్స్ అన్నీ తీసేసి ఈ లోపల ఉన్న లీవ్స్ తీసుకుంటున్నాను. నీళ్ళు వేయద్దు, అంతే సరిపోతుంది. అటు ఇటుగా ఒక్క 10 నిమిషాలకు మించి అవసరం లేదు. లాస్ట్ అనమాట. వీడియో నచ్చుతుంది అనుకున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు మా వాళ్ళు ఏంటంటే కీమా తీసుకొస్తే సాయం వాళ్ళు ఏమన్నారంటే కీమా ఫ్రై చేసేస్తాను రైస్లో కంటే, ఎప్పుడూ రొటీన్ అయిపోతుంది కదా అమ్మ కీమా ఫ్రై అదిని, వద్దు కొంచెం రోల్స్ టైప్ ఏదైనా కొత్తగా చేయమ్మా అన్నాడు. నాకు కూడా అదే అనిపించింది, కీమా ఫ్రై చేస్తాం రెగ్యులర్గా రైస్ అది మధ్య అదే చేస్తున్నాం కదా అని చెప్పేసి నేనేం చేశానంటే సరే రోల్స్ చేద్దాము కీమా రోల్స్ అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇదిగోండి వెజిటేబుల్స్ తీసుకురమ్మంటే ఈరోజు మాకు మంగళవారం మార్కెట్ సెలవు అన్నమాట. కాబట్టి బయట షాప్లోనే తెచ్చారు. క్యాబేజ్ కూడా ఫ్రిడ్జ్లోనే ఉంది, చూపిస్తాను అండి. ఏం తింటున్నావురా నువ్వు మ్యాట్లా ఉన్నట్టు? అదా చిప్స్ చేశాను, పోన్నే రైస్ వండుదామేమో అని. ప్లాన్ అంతా మారిపోయింది కదా, నీ అన్నగారు ఉంటే అన్నీ మార్చేస్తూ ఉంటాడు. ఇలా చేయాలి. ఇదా బియ్యం కడిగి పెట్టానమాట. బియ్యం కడిగానండి, ఎందుకంటే మనకి కొంచెం వరిపిండి అవసరం వస్తుంది ఒక్కొక్కసారి, పునుకులు వేయడానికి, బూర్లు వేసుకోవడానికి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుంటాను కదా. మన ఛానల్లో ఉంది చూడండి, ఇన్స్టెంట్గా మినపగుళ్ళు బియ్యం అవి కడిగేసి ఎండబెట్టేసి శుభ్రంగా పిండి ఆడించేసుకుంటాను అనమాట. ఒకటికి మనం దోశలకి ఎలా వేసుకుంటాం అలాగా. ఇదైతే బూర్ల కోసం అది అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుందని బియ్యం కడిగి ఎండలో పెట్టాలి. ఇంకా ఎండలో పెట్టలేదు. ఇదిగోండి ఈ లోపల లంచ్ టైం అవుతుంది కదా, ముందుకు లంచ్ చేసేయడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే బెస్ట్ కదా, రోల్స్ కదా ఇవి. అయితే నేను ఇప్పుడు ఇలాగా కట్ చేస్తున్నాను. కొంచెం కష్టమే కట్ చేయడం. ఇదిగోండి ఇలాగా ఇలా పొడిగ్గా కట్ చేస్తున్నాను. కాకపోతే వీటిని చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టుగా. మటన్ అండి ఆల్రెడీ వాష్ చేసి కడిగేసి పక్కన పెట్టి ఉంచాను అనమాట. ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఉడకపెట్టేద్దాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి. వాళ్ళేమో బయటికి వెళ్తున్నారు, సాయిరం పరిశ్రమ. ఈ లోపల వాళ్ళు వచ్చే లోపల నాకు కొంచెం ఇది కుక్ అయిపోయి ఉంటుంది కదా, కొంచెం వీడియో తీసి పెట్టండి. నేను అన్నీ రెడీ చేసుకుని మళ్ళీ రెడీ చేసుకుని ఉంచుకుంటాను. వచ్చిన తర్వాత వేడివేడిగా తిందరు కానీ అని చెప్పేసాను అనమాట. అయితే ఇది నేను కొంచెం వాటర్ వేస్తాను, ఎక్కువ వేయను. కరిగిపోతుంది రండి, కొంచెం గట్టిగట్టింది అంతే. బెల్ట్ అలా ఏమి ఉండదు, నేను అన్నీ రెడీగానే పెట్టుకుంటాను. ఇదిగోండి విజిల్ పెట్టేద్దాము. ఇది చిన్న కుక్కర్లో యూజ్ చేస్తున్నాం కదండి, బాగానే పని అవుతుంది, ఉడుకుతుంది, అన్నీ బాగానే ఉంటుంది. ఆ విజిల్స్ మట్టుకే కొంచెం ఎక్కువ పడుతున్నాయి అన్నమాట. 3 విజిల్స్కి అలా కాకుండా ఒక 5 విజిల్స్ అలా పడుతున్నాయి అన్నమాట. చిన్న చిన్నగా వస్తాయి. వాటర్ కూడా స్టీల్ది కదా, ఏమవుతుందంటే కొంచెం నీళ్ళు ఉంటున్నాయి, దానికి తగ్గట్టుగా వేసుకుంటుంటేనే కరెక్ట్గా కుక్ అవుతుంది, లేదా నీళ్ళు ఉండిపోతున్నాయి అన్నమాట. కొంచెం నీళ్ళు ఊరుతున్నాయి. ఇప్పుడైతే మటన్ అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ పెట్టేసి ఉడకపెట్టేస్తున్నాను. ఉప్పు అది ఏం వేయలేదు, ఇది మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ చిన్న క్యాబేజీ ఉంది కదా, అలాగే నేను ఇవి కట్ చేసేసుకుంటాను. ఉల్లిపాయలు కూడా కట్ చేస్తాను, ఎగ్స్ కూడా వేస్తాను అనమాట. ఈ పైన ఉన్న లీవ్స్ అన్నీ తీసేసి ఈ లోపల ఉన్న లీవ్స్ తీసుకుంటున్నాను. ఇవి కొంచెం మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇవి వేడి నీళ్ళలో కాసేపు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ బాయిల్ చేస్తాను. వేడి నీళ్ళలో కాసేపు మగ్గితే సరిపోతుంది. విజిల్ పెట్టాం కదండి కైమాని, ఎలా ఉందో చూపిస్తాను అండి. ఇంకొంచెం వాటర్ ఉంది చూసారా, నేను అసలు పెద్ద వాటర్ కూడా వేయలేదు కదా. ఇప్పుడు మనం కొంచెం వాటర్ ఉంది కదా, ఇప్పుడు ఈ కీమాని ఏం చేద్దామంటే కొంచెం ఒక ఉల్లిపాయ కూడా వేసుకొని
కొంచెం కూర కింద చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ముందు నీళ్ళంతా ఎగిరిపోతే సరిపోతుంది. అప్పుడు ఆయిల్ వేసుకొని వేపుకుందాం. అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా చపాతీ పిండి ఎలాగంటే నేను సగం చపాతీ పిండిని అంటే గోధుమ పిండి సగం, సగం మైదా పిండి కలిపాను. అచ్చంగా మీరు చపాతీ పిండితో చేసుకోవచ్చు, లేదంటే అచ్చంగా మైదా అంటే మనకు బయట దొరికే రోల్స్ అయితే మైదాయే. కానీ అంత మరీ కాకుండా అంటే కొంచెం హెల్త్ కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఫుల్ మైదా కాకుండా, మొత్తం మైదా కాకుండా కొంచెం సగం 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 వేసామన్నమాట. ఎలా పూరీలు కూడా చేసేసుకోవచ్చు ఇదే పిండితోటి. దగ్గర చూపించు. ఇప్పుడు నీళ్ళంతా ఎగిరిపోయినాయండి. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే కొద్దిగా ఒక ఉల్లిపాయ ఎక్కువ వేయలేదన్నమాట, ఒక్క పాయ వేసి కొంచెం ఆయిల్ పెడతాం. మరి వేగాలి కదా, మళ్ళీ వేయించుకోవాలి కొంచెం. ఇంక ఇదే కడాయిలో ఇంక వేరే సపరేట్ చేయకుండా చేస్తున్నాను. ఇదిగోండి, ఇది ఇలా ఆనియన్స్ అవి వేసుకోవాలన్నమాట. ఉప్పు కూడా వేసుకోవాలి, సాల్ట్ వేసాను. కొంచెం ఆనియన్స్ బాగా వేగాలి. ఇవి కూడా దోరగా వేగిన తర్వాత ధనియాల పొడి కానీ, జీలకర్ర పొడి కానీ, గరం మసాలా కొంచెం వేసేసుకొని మగ్గిపోవాలి ఆనియన్స్ ఇవన్నీ. పసుపు, కారం, పసుపు కూడా యాడ్ చేస్తాం. ఈజీ అండి. ఏదైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసి ఉడకపెట్టేసిన ఆ కళాయిలోనే ఇలా చేసేసుకోండి. కారం వేద్దాం. ఈ ఆనియన్స్ కొంచెం మగ్గనిచ్చిన తర్వాత పసుపు అయితే వేసాను, ఉప్పు వేసాను. బాగా వేగిపోయినాయి ఆనియన్స్ కూడా. దగ్గర చూపించమ్మా. కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేను ధనియాల పొడి, గరం మసాలా పొడి ఇవన్నీ వేసేసాను. మీరు యాడ్ చేసుకోండి, నేను ఇంకా చూపించట్లేదు అంతే. ఇది బాగా కొంచెం దోరగా సిమ్లో పెట్టుకుని మగ్గితే సరిపోతుంది. ఇంకా నీళ్ళు చుక్కలు ఏం వేయక్కర్లేదు. వేసుకున్నా పర్వాలేదు, ఇలాగే ఉంచుకున్నా పర్వాలేదు. కొంచెం మనకి బాగుండాలి, కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉండాలి, కొంచెం వేసుకుని దగ్గరికి ఎగరబెట్టేయాలి అనుకుంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నీళ్ళు వేయద్దు, అంతే సరిపోతుంది. కొంచెం బటర్ వేసి కూరలో కూడా వేస్తున్నాను అనమాట. కొంచెం బటర్ వేసి మనం కొంచెం వెజిటేబుల్స్ ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, పచ్చి కూడా తినేయచ్చు. అటు ఇటు కొంచెం ఎక్కువ ఏం కాదు, అటు ఇటుగా ఒక 5 నిమిషాలు ఇవి ఎలా అయితే మనం వేడి నీళ్ళలో నానబెట్టుకుని ఉంచుకున్నామో అలాగే. ఇవేమో ఉల్లిపాయ ముక్కలు మనం ఇలా అనేసుకుంటే చక్కగా దేనికి దానికి డివైడ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు కొన్నేమో ఇవి కూడా వేద్దాం అంతే. ఇదేమో చూసారా మగ్గిపోయింది. ఇంక ఇది స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీ పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి, ఇది కొంచెం అటు ఇటుగా ఒక్క 10 నిమిషాలకు మించి అవసరం లేదు. ఇది ఎలాగో కూర అయిపోయింది, గ్యాస్ కట్టేస్తాను. మనకు కైమా కూడా రెడీ అయిపోయింది, పిండి కూడా కలిపేసుకున్నాము. ఇంకా చపాతీ చేసేసుకోవడమే ఆలస్యం. ఇవన్నీ రెడీ చేసేసుకుని రెడీగా ఉంచుకుంటే ఈజీగా పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. నేను ఏ సాస్లు యూజ్ చేయట్లేదు. మీకు నచ్చితే సాస్లు కూడా యూజ్ చేసుకోవచ్చు, టమాటా సాస్ కానీ, మైనీస్ కానీ ఇలా మరి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇంకా చపాతీ చేసేస్తున్నాను ఆల్రెడీ. ఇదిగోండి, ఇంకా 10 నిమిషాలకు మించి మీరు ఎక్కువ ఫ్రై చేయొద్దు. మళ్ళీ ఆ క్రిస్పీ అంటే పచ్చిదనం ఉండాలి, ఆ టేస్ట్ ఉండాలి. ఇదిగోండి, చపాతీ చేసేస్తున్నాను. ఆ ముందు కొంచెం చిన్నవి వచ్చినాయని ఈ మాత్రం లేకపోతే బాగోదని చేస్తున్నాను అనమాట. మీరు ఎక్కడికైనా జర్నీకి వెళ్ళినప్పుడు మామూలుగా బయటకు వెళ్తాం కదా, అంటే ఫంక్షన్స్కి అయితే లాంగ్ జర్నీస్ చేసినప్పుడు ఫుడ్ ఎలాగో పట్టుకెళ్తాము. దాని ప్లేస్లో ఇలా రోల్స్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఆ పూటకి బాగుంటుంది. అంటే ఓపిక్గా చేసుకోవాలి, ఈజీగా ఉన్నాయి చేసుకోవాలి. చపాతీలు ఆల్రెడీ మనం ఫ్రిడ్జ్లో చేసేసి ఉంచుకున్నాం అనుకోండి, అంత ఇబ్బంది అనిపించదు కదా. ఇదిగోండి, ఇప్పుడు నేనైతే చపాతీ కాల్చేస్తున్నాను. కొంచెం బటర్ కూడా వేద్దాం. బటర్ వేసి కలుపుతాను. ఓకే, చపాతీని కాల్స్తున్నాను. ఇప్పుడు మనం ఒకసారి ఎడాపెడా తిరిగేద్దాం. మరి బటర్ అంతా ఈవెన్ అవ్వాలి కదా, ఎందుకు పోతున్నారా నువ్వు?
మైదా పిండితో కూడా అచ్చంగా కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను మటుకి కొంచెం గోధుమ పిండి సగం అదే హాఫ్ మాట, పావు కేజీ వేసాను. పావు కేజీ మైదా, పావు కేజీ చపాతీ పిండి, గోధుమ పిండి వాడుకోవచ్చు. దీని ప్లేస్లో మనం రాగి పిండి కూడా చపాతీ చేసుకుంటే అది కూడా హెల్తీయే. మనం అంటే మైదాయే స్కిప్ చేసేయాలి అని అనుకుంటే కనుక అలా కూడా చేయండి. నేనైతే వరుసగా ఒక 5 చపాతీలు చేసేస్తాను. వాళ్ళ కోసం సరదాగా అప్పుడప్పుడు చేస్తాను. నాకు కూడా కొత్త వంట వచ్చినట్టు అనిపిస్తూ ఉంటాయి, అందుకని వెరైటీస్ ఎక్కువ చేసుకుంటూ ఉంటాను నేను కూడా. నాకు ఇష్టం మాట చేయడం. వాళ్ళు బాగుంది అంటూ తిన్నారనుకోండి, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఇవన్నీ ఇలా చేసేసి చూపిస్తాను మీకు. చపాతీ అది కాల్చేసి, అయ్యో కరెక్ట్గా కాలింది. నీకు కూడా కరెక్ట్గా కాలిందంట. బాగానే తెలిసిపోతుందిరా చపాతీ చేయడం. కబుర్లు చెప్తాడండి వీడైతే. కనీసం అక్కడిది తీసి ఇక్కడ పెట్టడు. ఈసారి వీడి చేత కాఫీ పెట్టించాలి, టీ పెట్టించాలి. ఈసారి వీడియో తెద్దాం, నువ్వు ఎంత అందంగా చేస్తావో చూస్తాం. ఉన్నది ఉన్నట్టుగా రియాలిటీగా చూపిస్తాను. తాగి ఉంటే మాట్లాడితే నెక్స్ట్ వీడియో వస్తుంది, లేదంటే అంతే అనుకోవాలి. అవి ఎలా పెడతాడో చూద్దాం. ఇదిగోండి, కొంచెం బటర్ వేసి చిన్న చపాతీలు కూడా చేస్తున్నాను. ఇలా మనం కొంచెం స్ప్రెడ్ అయ్యేలాగా ఆమ్లెట్ వేసేసుకుందాము. కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. బటర్ వేసాను కదా, కొంచెం ఆయిల్. చపాతీలన్నీ కాల్చేసాను. ఉప్పు ఏమీ వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ అన్నిట్లోనే సాల్ట్ ఉంటుంది. అంటే వెజిటేబుల్స్ కర్రీ అది ఉంది కదా, మసాలా గ్రేవీ అది, కాబట్టి మనం జస్ట్ ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక చపాతీని తీసుకొని ఇలా పెట్టేసి, అంతే అంటుకుపోతుంది అన్నమాట. ఈ రోల్ రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. ఈజీ ప్రాసెస్ అంతా కూడా, చాలా ఈజీ, టేస్ట్ ఈజీగా ఉంటుంది. అంటే నేను మటన్ కీమాతో కాబట్టి చేస్తున్నాను, లేదంటే మీరు ఎగ్ రోల్స్ చేసుకున్న సేమ్ వెజిటేబుల్స్ ఇవే మాట. ఓకే, ఇవన్నీ పక్కన పెడదాము. వేరే తీసుకుందామా ప్లేటు, వేరేగా తీసుకుందాం. ఇలా అయిపోయిన చపాతీలు నువ్వు టెన్షన్ అవుతూ అట్టేం మాడతా. ఇదిగో ఆల్రెడీ చల్లారిపోయి ఉంటుంది కదా, ఇదిగోండి. నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఆయిల్ పోద్దాము. ఆయిల్ వేసుకుందాం, కొంచెం బటర్ కూడా వేద్దాం ముందు వేసేసి. అంతే, ఇది అవుతూ ఉంటుంది. మనం కొంచెం బటర్ కూడా వేద్దాం. స్ప్రెడ్ చేసేస్తే సరిపోతుంది. ఆయిల్ స్కిప్ చేసి బటర్ కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం కాలాలి నిదానంగా. ఇప్పుడు మనం ఇంకో చపాతీ వేసేద్దాం. అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇదిగోండి, దీంట్లో పైన గార్డెన్లోకి బెల్లం, ఫెర్టిలైజర్ ఇవన్నీ చెయ్యాలి. మరి ఎలాగా రెస్ట్ తీసుకుంటూ కూర్చుంటే అవ్వదు కదా, రోజులు ఇట్టే గడిచిపోతాయి. కానీ ఇప్పుడు ఏంటంటే నేను ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. అవును, ఇవి ఆల్రెడీ బాయిల్ చేసేసినాయి. ఓకే, అంటే మా వాళ్ళకి ఎంత చెప్తుందంటే తినేటప్పుడు పచ్చిగా ఉన్నాయి, ఇలా ఉన్నాయని అంటారండి. వాళ్ళ కోసం అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అవునా, వాళ్ళు నిజం అనుకుంటారు రా బాబు. మీరేం గుడ్ బాయ్స్ బ్యాడ్ బాయ్స్ అనేది పక్కన పెడితే ఫుడ్డీస్ అండి. ఫుడ్ ఉంటే చాలు, వాళ్ళ నాన్ వెజ్ అనేది ఉంటే చాలు. ఎగ్ కానీ అంటే ఇంకా వెజ్ కన్నా నాన్ వెజ్ అంటే స్పీడ్గా వచ్చేస్తారన్నమాట. ఇప్పుడు మనం వెజ్జీస్ ఇవన్నీ వేసేస్తున్నాను. స్టమక్ ఫుల్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో రసం రావట్లేదు ఏంటిది, అట్లీస్ట్ ఈ కాయన వస్తుందేమో చూద్దామండి.
ఒక కాయ వచ్చిందండి. పులుపు ఉండాలి, మెయిన్ పులుపు లేకపోతే అస్సలు బాగోదు. అయితే ఇంట్లో టమాటా ఉంటే నేను ఏం చేస్తానంటే ముక్కలు విడిగా కూడా పెడతాను. ఇలా తింటారన్నారు, ఇందులో కూడా యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే ఇది లెమను కొంచెం మా టెర్రస్ మీద ఉన్న లెమన్ కాస్త ఇలా వేసాను. పులుపు బాగుంటుందని టేస్ట్ అయితేనే. పచ్చి ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి, స్పైసీ ఆల్రెడీ ఉంటుంది. అలాగే ఒక్క నిమిషం కట్ చేశాను అంతే. ఇంకా మనం రోల్ చేసేసుకుందాం. అయిపోయింది చపాతీ రోల్, ఈజీ. మరి దీనికి పట్టుకొని తినాలంటే తప్పదు కదా. ఒక్క నిమిషం. అంతే, మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. 3 అయిపోయినాయి, లాస్ట్ అన్నమాట. మీరు బోన్లెస్ తీసుకోండి, నేను అది ఎగ్, ఇది ఓన్లీ మటన్ కీమా రోల్ అంతే. సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా అయిపోద్ది, రుచిగా కూడా బాగుంటుంది. ఇది కొంచెం స్టఫింగ్ ఎక్కువ పెట్టాను. ఆనియన్స్ వేద్దాం, అలాగే టమాటాలు వేద్దాం. ఇదిగోండి, వాళ్ళ కోసం అని చేసేసాను, నా కోసం చేసేసుకున్నాను. ఇది నా కోసం, వాళ్ళకేమో ఎగ్ వేసి చేస్తాను. పిల్లలు వాళ్ళు ఇష్టంగా తింటారు, నాకు ఎగ్ అంత నచ్చదు. అంటే నచ్చదంటే ఎందుకో ఒక్కోసారి నేను. ఇదిగోండి, ఇలా రెడీ అయితే చేసుకున్నాను. వీడియో నచ్చుతుంది అనుకున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. అయితే టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఇందులో నేను క్యాబేజీ పెట్టానా మర్చిపోయినా? పెట్టలేదురా, మర్చిపోయాను. క్యాబేజీ లేకపోతే అస్సలు బాగోదు, నాకు ఇష్టం ఉండదు. నా ఫేవరెట్ మాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంకా క్యాబేజీ తింటే ఇంకా బాగుంటుంది. నేను ఇది ఓపెన్ చేసి మళ్ళీ క్యాబేజీ పెట్టుకుంటాను అనమాట, అంత ఇష్టం నాకు. ఇదండి ఈరోజు అయితే వీడియో. నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.